సీఎంఈ పార్క్లో ఎలాంటి పరిశ్రమలు వస్తాయనే విషయం ఇప్పటికీ స్పష్టత లేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పరిశ్రమల అవసరాలకు ఎంత నీరు అవసరమవుతుంది అనే అంచనా వేయలేదన్నారు. వచ్చే పరిశ్రమలకు నీటిని ఎక్కడి నుంచి ఇవ్వాలి అనేది భవిష్యత్తులో తీసుకునే నిర్ణయమన్నారు. ఊహాజనిత ప్రశ్నలను లేవనెత్తి కొందరు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అక్కడ ఎలాంటి పరిశ్రమలు రాకుండా ఇప్పుడే నీటి పేరుతో అనవసర రాద్ధాంతాలు చేస్తున్నారన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన జీవోలను చూపి కొందరు రాజకీయాలు చేయాలనుకుంటున్నారన్నారు. తాటిపూడి రైతులు వారి ట్రాప్లో పడొద్దన్నారు. గౌరవ సభ్యులు సభకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా ప్రభుత్వంలో ఎటువంటి డిస్కషను లేదు. దీన్ని ఎందుకు తీసుకొచ్చి ప్రజల్లో భయాందోళన క్రియేట్ చేస్తున్న సంగతి నాకు తెలియదు. ఇప్పుడు అసలు ఎంఎస్ఎంఈ పార్క్ అనేది ఇంకా అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు దానికి వాటర్ వెళ్తుందా లేదనేది గవర్నమెంట్లో డిస్కషన్ లేదు. అదే విషయాన్ని నిన్న తాటిపూడిలో కూడా చెప్పడం జరిగింది. మా దగ్గర ప్రస్తావన లేదు, ఎక్కడా ప్రస్తావన లేదు, ప్రతిపాదన కూడా ఇప్పుడు లేదు. అసలు గత గవర్నమెంట్లో వచ్చినటువంటి జీవోని బేస్ చేసుకొని రైతాంగాన్ని భయాందోళన క్రియేట్ చేసిన అవసరం లేదు. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ డిస్కషన్ లేదు. హైదరాబాద్ గాంధీ భవన్లో